జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. ఇంటి వాస్తు సరిగ్గా లేదనో, నరఘోష నరదిష్టి అధికంగా ఉందనో బూడిద గుమ్మడికాయని ఇంటి ప్రాంగణం బయట వైపు కనిపించే విధంగా మనం కడుతూ ఉంటాం. దీనికి గల కారణం ఏంటి? ఒకవేళ గృహవాస్తు సరిగ్గా లేకపోయినప్పటికీ కూడా, లేదా గృహం మీద నరఘోష నరదిష్టి నరపీడ ఉంటే బూడిద గుమ్మడికాయ వల్ల మనం సరిచేయవచ్చా? ఈ విషయాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సాధారణంగా బూడిద గుమ్మడికాయ నకారాత్మకమైనటువంటి శక్తులన్నింటినీ కూడా ఆకర్షింప చేసుకునేటువంటి శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి తాంత్రిక విధానాల ప్రకారంగా ఎప్పుడైనా మనం గృహాన్ని ఆరంభిస్తున్నా, అంటే గృహప్రవేశం చేస్తున్నా, లేదా ఇతరత్ర కార్యక్రమాల్లో దిష్టి తీసి పగలగొట్టడం మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ మీరు కనుక అద్దె ఇంట్లో ఉన్నట్టయితే ఇంటి సింహద్వారం బయట వైపుగా ఈ బూడిద గుమ్మడికాయని కడతాం. కానీ బూడిద గుమ్మడికాయని కట్టినటువంటి తర్వాత చాలా రోజుల వరకు అది అలాగే ఉండిపోతుంది. ఎప్పుడైతే అది సంపూర్ణంగా పాడైపోతూ ఉంటుందో అప్పుడు మాత్రమే మారుస్తూ ఉంటాం. కానీ స్వగృహానికి అలా కాదు. ప్రతి మాసం కూడా ఆ బూడిద గుమ్మడికాయని మళ్ళీ తీసి ఇంటికి దిష్టి తీసి దాన్ని పగలగొట్టి మళ్ళీ కొత్త బూడిద గుమ్మడికాయని కడుతూ ఉంటాం. దీనికి గల కారణం ఏమిటి అంటే, ఎన్నిసార్లు అయితే బూడిద గుమ్మడికాయతో దిష్టి తీసి కొడుతూ ఉంటామో, లేదా మంగళవారం పూట కానీ, విశేషించి శనివారం పూట కానీ, అమావాస్య లాంటి పర్వదినాల్లో మాత్రమే బూడిద గుమ్మడికాయని ఇంటి ప్రాంగణం ముందు కట్టాలి. ఇలా స్వగృహానికి సంబంధించిన విధి విధానంలో ప్రతి అమావాస్యకు ఒక్కసారి బూడిద గుమ్మడికాయను మారుస్తూ ఉండటం వల్ల మీ ఇంటి వాస్తుకు సంబంధించి ప్రధానమైనటువంటి యజమాని స్థానమైనటువంటి నైరుతి కానీ, ఇతరత్రా ప్రాంగణాల్లో ఏవైనా ఇబ్బందులుండి ఆ ఇంటి యజమాని మీద ఆర్థిక లేదా ఆరోగ్యపరమైన అంశాల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల వల్ల ఏదైనా వాస్తు ఇబ్బంది కలుగజేస్తూ ఉన్నప్పటికీ ఆ నకారాత్మకమైనటువంటి స్వభావాలన్నింటినీ కూడా బూడిద గుమ్మడికాయ ఆకర్షింపజేసుకుంటుంది. ఇది అధికంగా ఆకర్షింపజేసుకోవటం వల్ల అది త్వరగా పాడవుతుంది. ఆ పాడైపోయినటువంటి బూడిద గుమ్మడికాయని వెంటనే పగలగొట్టి మళ్ళీ కొత్త బూడిద గుమ్మడికాయని ఇంటి ప్రాంగణం మీద కట్టడం. ఇంట్లో బూడిద గుమ్మడికాయలు బాగా పాడవుతున్నాయండి, దీనికి గల కారణం ఏమిటని అందరూ అడుగుతుంటారు. దీనికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, మీ ఇంటికి సంబంధించిన వాస్తు ఏదైనా లోపంగా ఉంటే, అందులో తీవ్రమైనటువంటి సమస్య ఉండి యజమాని లేదా యజమానురాలకి ఆర్థిక లేదా ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నట్టయితే బూడిద గుమ్మడికాయ త్వరగా పాడైపోయేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇక రెండవ పాయింట్, తీవ్రమైనటువంటి నరఘోష నరదిష్టి నరపీడలు మన కుటుంబం మీద కనుక అధికంగా ఉండి, కుటుంబం మీద నరదిష్టి అధికంగా ప్రసరిస్తూ ఉంటే బూడిద గుమ్మడికాయ త్వరగా పాడైపోయేటువంటి అవకాశం ఉంది. ఇక మూడవ అంశం, ఇంట్లో నకారాత్మకమైనటువంటి శక్తులు, కంటికి కనిపించనటువంటి భూత ప్రేత పిశాచాలు అవ్వచ్చు, లేదా నకారాత్మకమైనటువంటి శక్తుల యొక్క ప్రభావం అధికం ఉండి, దైవీ శక్తులు చాలా తక్కువగా ఉండి, పాజిటివ్ ఎనర్జీ తక్కువైపోయి నెగిటివ్ ఎనర్జీ బాగా ప్రబలంగా ఉన్నప్పుడు కూడా ఇంటి బయట ఉన్నటువంటి బూడిద గుమ్మడికాయ వేగంగా పాడైపోవటం జరుగుతుంది. ఈ 3 ప్రక్రియల్లో ఇలా జరుగుతోంది. కాబట్టి మళ్ళీ బూడిద గుమ్మడికాయను మార్చి కట్టడం వల్ల నకారాత్మకమైనటువంటి శక్తుల యొక్క ప్రభావాలు తగ్గుతాయి, నరఘోష నరదిష్టి ప్రభావం కూడా తగ్గుతుంది. ప్రత్యేకించి
వాస్తుపరమైనటువంటి అంశాల్లో ఉన్న తీవ్రమైనటువంటి ఇబ్బందుల నుండి కూడా యజమానిని కానివ్వండి, కుటుంబంలోని కుటుంబ సభ్యులను కానీ బూడిద గుమ్మడికాయ వాటి బారి నుండి రక్షించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కానీ ఎక్కువ మోతాదులో బూడిద గుమ్మడికాయలు కనుక కుళ్ళిపోతున్నా, పాడైపోతున్నా ఆ ఇంటి వాస్తు సరిగ్గా లేదని అర్థం. ఆ ఇంట్లో ప్రధానమైనటువంటి నైరుతి లేదా ఆగ్నేయం. నైరుతి ఏమో యజమానికి సంబంధించిన ఆర్థిక ఆరోగ్యపరమైన అంశాలను సూచిస్తే, ఆగ్నేయమేమో ఆ ఇంటి ఇల్లాలకు సంబంధించినటువంటి ఆరోగ్యం లేదా ఇతరత్ర పరిస్థితుల మీద ప్రభావం ఉందని చెప్తుంది. కాబట్టి ఈ అంశాలని మనం క్రోడీకరించుకొని బూడిద గుమ్మడికాయని మంగళవారం పూట కానీ, శనివారం పూట కానీ, అమావాస్య లాంటి పర్వదినం రోజు తీసుకొచ్చి పసుపు కుంకుమ చేత దాన్ని విశేషంగా శుద్ధి చేయండి. దాని యొక్క కాడకి కస్తూరి, గోరోజనం, పసుపు, కుంకుమ మిశ్రాన్ని ఉంచండి. ఇంటి సింహద్వారం బయట వైపు కట్టగానే అనునిత్యం కనీసం వారానికి ఒక్కసారైనా ధూపం వేస్తూ ఉండే ప్రయత్నం చేయండి. నకారాత్మకమైనటువంటి శక్తుల యొక్క ప్రభావమే కాదు, ఇంటి వాస్తుకు సంబంధించిన దోషాలను కూడా సవరించడంతో పాటు అనుకూలవంతమైనటువంటి ఫలితాలని బూడిద గుమ్మడికాయ మీకు తప్పకుండా ఇస్తుంది. ఇబ్బందికరమైనటువంటి స్థితిగతుల నుంచి మనం బయటపడేటువంటి అవకాశం కూడా తప్పకుండా కనబడేటువంటి అవకాశం కనిపిస్తోంది.